లోపలికి రండి అల్లుడు గారు. నోను, ఇప్పుడు లోపలికి రావడం కుదరదు. లేట్ అయితే గుడి మూసేస్తారు. మళ్ళీ 9 లోపు నేను రిటర్న్ అవ్వాలి. రాసిదా? వెళ్ళమ్మా, అల్లుడు గారు పిలుస్తున్నారు. వెళ్ళొస్తానమ్మా. చిలక గోరింకల్లా ఉన్నారు కదండి. సరదాగా మీరు కొంటే హియర్ ఇస్ వన్ సర్ప్రైజ్. మా గ్రానీకి ఇష్టమైన పాట. మీ సెలెక్షన్ బాగుంది. దేని గురించి? మీ డ్రెస్ బాగుందని. బ్రాండెడ్. గ్రానీనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చింది. నాకు బర్డ్స్ అంటే ఇష్టం, అందుకే మా ఇంట్లో చిలకను పెంచుతున్నాను. నాకు డాగ్స్ అంటే ఇష్టం, కానీ జంతువుల వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయని గ్రానీ అంటే పెంచటం మానేశాను. సినిమాలు చూస్తారా? చూస్తాను. గ్రానీతో కలిసి శ్రీరామరాజ్యం చూశాను. టైటానిక్ చూసారా? టైటిల్ కూడా నచ్చలేదు. నేను భక్తి సినిమాలు గ్రానీతో కలిసి హోమ్ థియేటర్లో చూస్తాను. గ్రానీ. కన్నా, ఈ టైంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందిరా, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే గ్రానీ. దారిలో సీత కాఫీ తాగించు. మల్లెపూలు కూడా కొను, మర్చిపోకు. ఓకే ఓకే, అలాగే గ్రానీ. మీ గ్రానీ ఏమంటున్నారు? హెవీ ట్రాఫిక్ కదా, జాగ్రత్తగా వెళ్ళమంది. నా గురించి చాలా కేర్ తీసుకుంటుంది. నీకు కాఫీ తాగించమంది. కాఫీ హౌస్కి వెళ్దామా? వద్దు. అదిగో అక్కడ చూడండి. నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం, తిందామా? వాట్? పానీపూరినా? వెరీ బ్యాడ్. అది ఎంత డేంజరో నీకు తెలుసా?
వాళ్ళు వాడే వాటర్ మంచిది కాదు. అందులో కలిపే బ్లాక్ సాల్ట్ వెరీ డేంజరస్ టు హెల్త్. వాడి చేతులు అందులో ముంచటం, అవి మనం తినడం, వాడి రోగాలన్నీ మనకి రావడం ఖాయం. అవి తింటే మనం మంచాన పడటం గ్యారెంటీ అని మా గ్రాని చెప్తుంది. ఐ హేట్ రోడ్ సైడ్ ఫుడ్. మీరు గ్రాని మాటే ఫాలో అవుతూ ఉంటారా? ఎస్. ఆవిడ కంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు? మీరు కార్ ఆపారు, వెనకాల వాళ్ళు హారన్ కొడుతున్నారు. ఏమిటి చదరంగం ఆడుతున్నారా? బంటు మీద ఆధారపడి రాజు కదిలితే చిక్కుళ్ళు పడతారు. రాజనేవాడు మంత్రికి, బంటుకి, ప్రజలకి విలువివ్వాలి. ఆ ఎత్తు తప్పు, ఓడిపోతారు. మంగమ్మ గారి మొగుడికి ఓడిపోవటమే అలవాటు. ఓడితే అది మంగమ్మకే అవమానం. మంత్రిని ముందుకు వేయండి. బంటు చస్తాడు. పోతే పోనివ్వండి, వెధవ బంటు. నా ఆట నన్ను ఆడుకొనివే. నా మాట కాదని అడుగు ముందుకు వేయటం కుదరదు. ఆ విషయం కొత్తగా చెప్పాలా? నమస్కారం అమ్మా. నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. బాగున్నావా లక్ష్మి? మా అమ్మాయికి శ్రీమంతం చేశాము. తమరికి తాంబూలం ఇచ్చి వెళ్దామని వచ్చాం. ఆహా. చాలా సంతోషం అమ్మా. పిల్లలకు పెళ్లిళ్ళు చేసి వాళ్ళ కడుపున ఒక కాయ కాస్తే మురిసిపోవడం కన్నా మనం ఇంకేం కోరుకుంటాం? కరెక్ట్గా చెప్పారండి. పండంటి మనవణ్ణి కనిస్తుందిలే మీ అమ్మాయి. మీరేదంటే అదే నిజమవుతుందమ్మా. ఏమిటి పలహారాలు? చూడటానికి ఇంటి వంటల్లా ఉన్నాయి. స్వయంగా చేయించారా? అరిసెలు, బందర్ లడ్డంటే నాకు చాలా ఇష్టమమ్మా. మా నాన్నగారు నా కోసం కాకినాడ నుంచి కాజాలు, బందర్ నుంచి లడ్లు, నేతి హల్వా చేసేవాళ్ళని ఇంటికే పిలిపించి చేయించేవారు. అదంతా మీ నాన్నగారికి మీ మీదున్న ప్రేమమ్మా. అంతే కదా మరి. మీరెవరితో చేయించారు? ఆర్డర్ ఇచ్చి స్పెషల్గా తెప్పించాం. ఆహా. లక్ష్మి, నీకు లడ్డు అంటే చాలా ఇష్టం కదా, అందుకే స్పెషల్గా చేయించాం. లక్ష్మి, వాళ్ళకి తాంబూలం ఇవ్వు. పైడి మీ అమ్మాయికి మా తాంబూలంగా ఇవ్వండి. వస్తామమ్మా. లక్ష్మి వస్తామమ్మా. వెళ్ళొస్తామండి. ఆగో ఆగో.
అమ్మగారు అవన్నీ తీసుకెళ్ళి వీధిలో అడుక్కునే వాళ్ళకి పడే. అదేంటి ఆవిడంత ప్రేమగా మర్యాదగా మీకు తెచ్చిస్తే అడుక్కునే వాళ్ళకి ఇమ్మంటారేంటి మీరు? అందులో ప్రేమ కన్నా కౌరు కంపు కొట్టే నూనె ఎక్కువగా ఉంది. మర్యాద కోసం బజారు సరుకు తింటామా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటామా? హలో లక్ష్మి లడ్డూ తిన్నావా? బాగుందా? ఆగో ఆగో, తిన్నాను, బాగుంది. భగవంతుడా, మొదటిసారి నా కొడుకు సీత నీ దగ్గరకు వచ్చారు. నేను అనుభవించే ఈ చిత్రవద ఆ అమ్మాయి జీవితంలోకి తొంగి చూడకూడదు. ఆ ఒక్క వరం ప్రసాదించు తండ్రి. ఏమండి, ప్రదక్షిణాలు చేద్దామా? స్ట్రెయిన్ అవడం నాకు ఇష్టం ఉండదు. అయినా మా గ్రాని చేయదు. ఆవిడంటే నడవలేరు, మీరు చేయొచ్చు కదా. అవసరం లేదు. గ్రాని నాకేమీ ఇలా ప్రదక్షిణాలు చేయాలని చెప్పలేదు. మీరు రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటారా? ఎస్, గ్రాని ఎప్పుడు వెళ్దామంటే అప్పుడు తీసుకొస్తుంటాను. నేను మా ఫ్యామిలీ ప్రతి సంవత్సరం ఈ గుడికొచ్చి. నీకు మా గ్రాని గురించి ఏమీ తెలీదు. ఎందుకు తెలీదు? మిమ్మల్ని ఆవిడ మాట వినేలా పెంచింది. ఆమెకి భక్తి ఎక్కువ. దేవుడికి ఏ వారం ఏ పూలు పెట్టి పూజ చేయాలో, ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలో ఏమిటో, ఏ అకేషన్కి ఏ దేవుడికి పూజ చేయాలో అన్నీ చాలా బాగా తెలుసు. పర్టికులర్గా ఈ టెంపుల్ అంటే చాలా నమ్మకం. మీ గ్రాని ఏమో. యూఆర్ రైట్. గ్రాని కాకపోతే ఇంకెవరు చేస్తారు? హలో గ్రాని, నేను సీతకి కాఫీ ఆఫర్ చేస్తే కాఫీ ఇష్టం లేదు, ఆ? బండి మీద పానీపూరి ఇష్టం అంది. కొనిచ్చావా? నో నో నో, ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ అని క్లాస్ పీకాను. అలా రోడ్ సైడ్ ఫుడ్ తింటాం చాలా చీప్ కదా గ్రాని. తనకది ఇష్టం అనడం కామెడీగా అనిపించింది నాకు. ఎక్కడ దాకా వెళ్ళారు? టెంపుల్కి వచ్చేసాం గ్రాని. మల్లెపూలు కొనమన్నాను, గుర్తుందా? నువ్వు చెప్పింది ఏది ఈ సాకెత్ మర్చిపోడు గ్రాని. సరేనా? బాయ్ గ్రాని. బాబు చెప్పండి సార్. ఓ 5 మూరలు మల్లెపూలు ఇవ్వు. అలాగే.
లక్ష్మీ ప్రచోదయాదం శితేంద్రియాయుషేంద్రియే ఏవండి? కాసేపు ఇక్కడ కూర్చుందామండి. గుడికొచ్చి కూర్చుని వెళితే చాలా పుణ్యమంట. నోనో, గ్రాని ఎప్పుడు అక్కడే కూర్చుంటుంది. అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది. అక్కడ గ్రాని వీల్ చైర్లో కూర్చుంటుంది. నేను మెట్ల మీద కూర్చొని గ్రాని ఊళ్ళో తల పెట్టుకుని పడుకుంటాను. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నాకు గుళ్ళో దేవుడి కన్నా గ్రానియే ఎక్కువ దేవతలా కనిపిస్తుంది. గ్రాని లేకపోతే టెంపుల్కి వచ్చిన ఫీలింగే లేదు. సీత, నువ్వు నన్ను ఏమన్నా అడగదలుచుకుంటే అడిగేయి. గ్రాని నీతో ఫ్రీగా మాట్లాడమంది. గ్రాని మాట్లాడమనకపోతే మీరు ఫ్రీగా మాట్లాడరా? అంత అవసరం ఏముంది? తను నిన్ను నా భార్యగా సెలెక్ట్ చేసింది. గ్రానీకి నచ్చాక నేను స్పెషల్గా మాట్లాడాల్సింది ఏముంటుంది? గ్రాని ఆర్డర్ వేస్తే చూడకుండా చేసుకునేవాణ్ణి. ఐ వోంట్ బోదర్ అబౌట్ ఆల్ డీటెయిల్స్. సీత, మాట్లాడాల్సిందేం లేదుగా, పద. బయలుదేరాం గ్రాని. సీత ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడలేదు, చాలా హ్యాపీగా ఉంది. తను చాలా కామ్ గోయింగ్ లా ఉంది. నువ్వేం ఇబ్బంది పడలేదుగా? దర్శనమైందా? అంతా బానే ఉంది గ్రాని, దర్శనం బాగానే జరిగింది. సరేనా? ఉంటాను గ్రాని. 10 మూరల మల్లెపూలు ఇవ్వు బాబు. అలాగే సార్. మళ్ళీ మల్లెపూలు ఎందుకు కొంటున్నాడు? వాళ్ళ గ్రాని మల్లెపూలు కొని నా తల్లో పెట్టమందేమో. ఇదిగోండి. పద సీత. బాబు ధర్మం. ఓకే ఓకే. ధర్మం చేయండి అయ్యా. ఏయ్, డిస్టర్బ్ చేయకు. ధర్మం వెళ్ళు. బాబు, కొద్ది పుణ్యం ఉంటుంది ఆయన. వెళ్ళు. ధర్మం చేసుకోండి అయ్యా. One second. ధర్మం చేయండి అయ్యా. ధర్మం బాబు. You rascal. ధర్మం చేయని అడిగితే కొడతారేంటయ్యా? ఏమండి? Rascal.